బిడలారా, దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని దేవదేవుడు మనందరికీ దయచేసినందుకు మన మధ్యలో ఉన్న యేసయ్యకి నా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి చెల్లిస్తూ ఉన్నా. మీరు కూడా శ్రద్ధ భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించి యుగయుగాలు తండ్రితో ఆనందించాలని ఆశ కలిగి దేవుని సన్నిధిలో కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ అందరికీ ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మనము ఈరోజు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలను ధ్యానం చేయబోతున్నాం. ఇందులో మన అంశం ఏంటంటే మహాశ్రమలలో దేవుని కాపుదల, పోషణ. ఈ అంశంలో మనము 2 భాగాలుగా చూడబోతున్నాం. మొదటిగా మనము 13వ వచనాన్ని మొదటి భాగంగా చూస్తాం. రెండో భాగంగా 14 నుంచి 17 వచనాలు చూస్తాం. 13వ వచనంలో ఈ మహాశ్రమలకు కారణాలు చూస్తాం. 14 నుంచి చివరి వరకు ఆ యొక్క దేవుని కాపుదల ఎలాంటిదో, దేవుని పోషణ ఎలాంటిదో రెండో భాగంలో మనం చూస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 13 నుంచి 17వ వచనం వరకు వచనము వెంబడి వచనాలు దేవా మీరు వివరిస్తుండగా ఆత్మదేవా నాతో మాతో అందరితో మాట్లాడి అయ్యా మమ్మలను సర్వ సత్యములోనికి నడిపించమని నీ కుమారుని స్వారూప్యములోనికి మమ్మలను రూపాంతరపరచమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, గమనించండి, మనము ప్రకటన గ్రంథం 3 భాగాలుగా ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటి అధ్యాయం అంతా జరిగినవి, 2-3 అధ్యాయాలు జరుగుచున్నవి, 4 నుంచి చివరి వరకు జరగవలసినవి. సో ఇప్పుడు మనం 12వ అధ్యాయంలో ఉన్నామంటే అర్థం ఏంటి? జరగవలసినవి. ఓకే, ఇప్పుడు మనం 12వ అధ్యాయంలో ఈరోజు 13 నుంచి 17 వచనాలలో మహాశ్రమలు, ఈ మహాశ్రమలు అనేవి ఇశ్రాయేలీలకు విడవబడిన వారికి, ఈ ఇశ్రాయేలీలకు విడవబడిన వారికి మహాశ్రమలు అనేవి ఈ భూమి మీద ఉన్నాయి. ఆ మహాశ్రమలు కారణాన్ని చెప్తూ ఆ మహాశ్రమలలో దేవుడు ఆ ప్రజలను ఎలా కాపాడుతాడో, ఎలా పోషిస్తాడో మనం చూద్దాం. మొట్టమొదటిగా మనము మొదటి భాగం చూద్దాం. 13వ వచనములో 3 మాటలు ఉన్నాయి. గమనించండి, 13వ వచనములో 3 మాటలు ఉన్నాయి. 1 ఆ ఘట సర్పం అనే మాట, 2 ఆ మగ శిశు అనే మాట, 3 ఆ మగ శిశువును కనిన స్త్రీ అనే మాట. 3 పాయింట్స్. ఓకే, మీరు బైబిల్ గమనిస్తూ ఉండండి. మనము ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో శ్రమలకు కారణాలు ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. పాయింట్ 1 ఆ ఘట సర్పము. చదువమ్మా 13వ వచనం. ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి. చాలు. ఆ ఘట సర్పము భూమి మీద పడద్రోయబడుట చూచి. అక్కడ ఆగదాం. ఇక్కడ ఘట సర్పం అంటే సాతాను అని అర్థం. ఓకేనా? ఘట సర్పం అంటే సాతాను. వెంటనే నోట్ చేసుకోండి, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కాకూడదు. ఓకే, అయితే భూమి మీద పడద్రోయబడుట, భూమి మీద పడద్రోయబడ్డానికి గల కారణాలు గతంలో చెప్పాను. అయినా మరొకసారి మళ్ళా గుర్తు చేసుకోవడం మంచిది కదా, చెప్తాను. మనము యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో కారణం కనబడుతుంది. భూమి మీదికి లూసిఫర్ అనేవాడు, సాతాన్ అనేవాడు, అపవాది అనేవాడు ఎందుకు దేవుని సన్నిధి నుండి త్రోసివేయబడ్డాడో కారణం కనబడుతుంది. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేల మట్టుము వరకు ఎట్లు నరకబడితివి? నేను ఆకాశమునకు ఎక్కిపోవుదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలము మీదికి ఎక్కుదును, మహోన్నతినితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు, నరకంలో ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చూచిన వారు నిన్ను నిదానించి చూచు ఇట్లు తలపోయిదురు. భూమిని కంపింపచేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? చాలు. లూసిఫర్ దేవుని సన్నిధి నుండి ఎందుకు త్రోసివేయబడ్డాడు అని అంటే,
తనలో తాను హెచ్చించుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ కారణము చేత దేవుడు భూమి మీదకి వాడిని త్రోసివేసినట్టు ఎస్కేల్ గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనంలో కనబడుతుంది. వాడు హెచ్చించుకున్న కారణము చేత ఎస్కేలు గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనంలో త్రోసివేసినట్టు కనబడుతుంది. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడదేసేదను. చాలండి. కావున నేను నిన్ను నేలన పడవేసి తిని. క్లారిటీ వచ్చింది కదండి. ఓకే, ఇప్పుడు మనం ఆ ఘట సర్పం క్రింద పడి ఈ భూమి మీద త్రోసివేయబట్ట చూచినప్పుడు ఆ క్రిందకి త్రోసివేయబడడానికి గల కారణం ఏంటో మనం తెలుసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు అప్లికేషన్ ఇస్తాను. చూడండి, మన జీవితంలో మనము ఏ విషయములైనా గర్విస్తే చెప్పండి, మనల్ని కూడా దేవుడు త్రోసివేస్తాడు. కాబట్టి నువ్వు ఎప్పటికీ గర్వించకూడదు. మనం పేదరికంలో ఉన్నప్పుడు గర్వించడానికి ఏం అవకాశాలు ఉండవు. మన స్థితి పెరిగినప్పుడు, మన హోదా పెరిగినప్పుడు, మన ఆస్తిపాస్తులు పెరిగినప్పుడు, మన అంతస్తులు పెరిగినప్పుడు, మనకు మంచి అందం ఉన్నప్పుడు, మంచి పదవి ఉన్నప్పుడు, మంచి రకరకాల లోక సంపదలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏమొస్తుందండి? గర్వం వస్తుంది. మరి గర్వానికి విరుగుడేంటి? అంతే. గర్వానికి విరుగుడు ఏంటంటే ఆధ్యాత్మిక దారిద్రతను రోజు మనము జ్ఞాపకము చేసుకోవాలి. మన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమని రోజు మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అది జ్ఞాపకం చేసుకుంటే గర్వాన్ని ఏం చేయగలం? మనము ఖచ్చితంగా గర్వాన్ని జయించగలం. లేదంటే మనము ఖచ్చితంగా ఆ గర్వం వల్ల నశిస్తాం. గర్వము మనిషిని ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది. పడిపోవడానికి ముందు ఏమొస్తుంది? అహంకారమైన మనసు. నాశనానికి ముందు ఏమి నడుచును? గర్వము. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా మీ మనసులో లూసిఫర్ లాగా ఇలాంటి థాట్ వచ్చిందంటే అర్థం లూసిఫర్ పతనమయ్యాడు, నువ్వు కూడా పతనం అవ్వాలని వాడు నిన్ను ప్రేరేపిస్తున్నాడని ఎరిగి వెంటనే మేలుకొని గర్వాన్ని జయించండి. ఓకేనా? ఇది అప్లికేషన్. ఇప్పుడు మనం రెండో విషయానికి వెళుతున్నాం. అయితే ఇప్పుడు ఈ కింద పడ్డటువంటి వీడికి ఎందుకు కోపం వచ్చింది అనంటే, ఈ భూప్రపంచాన్ని దేవుడు ఏం చేశాడు? సొంత చేతులతో మొట్టమొదటి ఆదామును చేసుకొని నాసికారాంధ్రములో జీవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను. ఆ విధముగా మొట్టమొదటిగా ఆదాములో నుంచి అవ్వను సృజించి వారి ద్వారా ప్రపంచమంతటిని దేవుడు ఏం చేశాడు? కలుగు చేశాడు. అయితే ఈ ఆది మానవుడు ఏమయ్యాడు? మీకు తెలుసు కదా, ఆదికాండం 2:17. అయితే మంచి చెడుల తెలివినొచ్చి వృక్ష ఫలము తినకూడదు, తినుదినమున నిశ్చయముగా నీవు చనిపోతావు. ఆ విధంగా దేవునికి ఏమైపోయాడు? దూరమైపోయాడు. అంటే ఆదామును అవ్వలను మోసం చేశాడు. ఎవరు? ఈ లూసిఫర్. ఎందుకు? కక్ష. నన్ను దేవుడు ఏం చేశాడు? త్రోసేశాడు. కాబట్టి ఆయన చేసుకున్న ప్రజలు కూడా దేవునికి ఏమైపోవాలి? దూరం అయిపోవాలి. దేవుని సన్నిధి నుండి ఏమవ్వాలి? వారు త్రోసివేయబడాలి. అయితే లూసిఫర్ త్రోసివేయబడినప్పుడు లూసిఫర్ను తిరిగి మళ్ళీ విమోచించే అవకాశం దేవుడు కల్పించలా. కానీ మానవ జాతి దేవుని సన్నిధి నుండి త్రోసివేయబడినప్పుడు తిరిగి మళ్ళీ దేవుని సన్నిధికి వచ్చే అవకాశం లేదా విమోచన కార్యానికి దేవుడు నాంది పలికాడు. ఎక్కడ? ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. ఆదికాండం 3:15. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగు చేసేదను. విన్నారు కదా? ఆమె అంటే నోట్ చేసుకోండి, ఇశ్రాయేలీలు. ఆమె అంటే ఇశ్రాయేలీలు. ఆమె సంతానం అంటే యేసు ప్రభు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. మళ్ళీ చెప్పనా? ఆమె అంటే ఇశ్రాయేలీలు, ఆమె సంతానం అంటే యేసుక్రీస్తు. ఓకేనా? అంటే ఈ భూమి మీద మానవ జాతిని రక్షించడానికి ఎవరు వస్తారని ఆ రోజు దేవుడు వాగ్దానం చేశాడు? మెస్సయ్య. ఇక్కడ మగ శిశువు. మనం 13వ వచనంలో చూసాం కదా,
ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనములో 2వ పాయింట్కి వచ్చాం. ఏంటది? మగ శిశువు. ఈ మగ శిశువు యేసుక్రీస్తు. నోట్ చేసుకోండి వెంటనే. ఈ మగ శిశువు యేసుక్రీస్తు. అంటే ఈ యేసుక్రీస్తు ఈ భూమి మీదికి వస్తాడని ముందుగానే ప్రవచనము చెప్పబడింది. ఎప్పుడు? ఆదాము అవ్వలు దేవుని సన్నిధి నుండి త్రోసివేయబడిన మానవ జాతిని మళ్ళీ దేవుని సన్నిధికి వచ్చే ఆ విమోచన కార్యం కొరకు ఈ లోకానికి మెస్సయ్య వస్తాడని ఆ రోజే దేవుడు ప్రవచనాన్ని తెలియచేశాడు. అంటే ఆ విషయం అడిగి తెలుసు. ఆ కారణముచే యేసు ప్రభు భూమి మీదికి రాకుండా వాడు సకల ప్రయత్నాలు చేస్తూనే వచ్చాడు. కానీ వాడి ప్రయత్నాలన్నీ ఏమైపోయాయి? విఫలమైపోయాయి. ఆ కారణం చేత లూసిఫర్ చివరికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాక ఆయన్ని చంపడానికి కూడా ప్రయత్నం చేశాడు. ఎక్కడ? మత్తయి సువార్త 2వ అధ్యాయం 16వ వచనం. ఆ జ్ఞానులు తన్ను అపహసించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకుని కాలంను బట్టి బెత్లెహేములోను దాని వలన సకల ప్రాంతములలోనూ 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. చాలు. ఈ విధంగా యేసు ప్రభు భూమి మీదకి రాకుండా ఆపడానికి వాడు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశాడు. ఆ విషయంలో వాడు ఫెయిల్ అయిపోయాడు, ఓడిపోయాడు. ఏ విషయంలో? యేసు ప్రభుని ఈ లోకానికి రాకుండా ఆపడంలో వాడు ఫెయిల్ అయిపోయాడు. ఇప్పుడు కనిన స్త్రీ మీద పడ్డాడు. ఇప్పుడు దాకా ఎవరి గురించి మాట్లాడుకున్నాం? మగ శిశువు గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మగ శిశువు అనే యేసు ప్రభు విషయంలో ఏం చేయలేకపోయాడు? చంపలేకపోయాడు. ఇక ఎవరిని చంపాలి? కనిన స్త్రీ అంటే ఇశ్రాయేలీలు అని అర్థం. నేను తర్వాత వస్తాను అక్కడికి, ముందు వినండి. ఇక్కడ ఒక అప్లికేషన్ ఇవ్వాలి మీకు. యేసు ప్రభుని వాడు ఏమన్నా చేయగలిగాడా? చేయలేకపోయాడు. అయితే మరణము ఆయన్ని పుట్టినప్పటి నుంచి వెంటాడుతూనే వచ్చింది. ఆయన చనిపోయేంత వరకు సాతానుడు యేసుప్రభుని ఏమీ చేయలేకపోయాడు. అప్లికేషన్ ఏంటంటే, నువ్వు నేను ఈ లోకంలో మరణ భయానికి భయపడకూడదు. ఎందుకంటే మరణ భయం అనేది దైవ సంతానానికి లేదు. ఎందుకు లేదు? యేసుప్రభు ఏం చెప్పాడు గుర్తుంది కదా? ఏమని? యోహాను సువార్త 5:24, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. యోహాను సువార్త 11:25, నా యందు విశ్వాసముంచువాడు మరణించినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఇంకెన్నటికీ చనిపోడు. చాలా చాలా దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? దేవుని పిల్లలకి ఏమీ లేదు, మరణము లేదు. కాబట్టి ఏ రోజు కూడా మనము మరణానికి ఏం కాకూడదు, భయపడకూడదు. వినండి, ఒకవేళ ఎవరిలోనైనా మరణ భయము వెంటాడుతుందంటే అది సిన్. ప్రకటన గ్రంథంలో ఉంది, పిరికి వారు దేవుని రాజ్యానికి హక్కుదారులు కారు. కాబట్టి మొదటి పాపం ఏం చెప్పుకున్నాం? గర్వము. ఈరోజు ఈ పాఠములో మీరు ఒప్పుకోవలసిన మొదటి పాపము చెప్పండి, గర్వము. రెండో పాపము పిరికితనము. ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి భయపడుతున్నావా? ఆయన బిడ్డనని చెప్పుకోవడానికి భయపడుతున్నావా? ఆయన గురించి నేను క్రైస్తవుడని ప్రౌఢిగా చెప్పుకుంటే నీకు నష్టం వస్తుందని భయపడుతున్నావా? ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి భయపడుతున్నావా? ఆయన బిడ్డనని చెప్పుకోవడానికి భయపడుతున్నావా? అయితే ఇది ఖచ్చితంగా పాపమే అని బైబిల్ చెప్తుంది. ఈ పాపాన్ని కూడా మనం దేవుని సన్నిధిలో ఏం చేయాలి? ఒప్పుకోవాలి. ప్రసంగం అంతా అయిపోయిన తర్వాత మనం కాసేపు దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం అన్నప్పుడు ఈ పాయింట్సే మీరు దేవుని దగ్గర చెప్పాలి. ఓకేనా? ఇప్పటికి 2 విషయాలు మనం చూసాం. మొదటిది గర్వం అనే పాపం, రెండోది చెప్పాలి పిరిగితనం అనే పాపం. ఆయన గురించి సాక్ష్యం ఇవ్వడానికి, ఆయన బిడ్డనని చెప్పుకోవడానికి భయపడుతున్నట్లయితే అది ఏ పాపం చెప్పండి? పిరికితనం, మరణ భయం అనేది కూడా పాపమే. అసలు మనకు మరణమే లేదు అని చెప్పాడు యేసు ప్రభు. ఆయన ఎలా తిరిగి లేచాడో అలా మనం తిరిగి లేచి రూపాంతరం చెందుతామే తప్ప మనము దేవునికి దూరం కాము. మరణం అంటే ఎడబాటని మీకు చాలాసార్లు చెప్పాను. ఇంకెప్పటికీ దేవుని నుండి మనము దూరంగా వెళ్ళి పోము. ఎందుకంటే ఆయన చేతిలో మనమున్నాం, ఆయన జీవం మనలో ఉంది. ఆయన చేతుల్లో నుండి ఈ లోకములో ఎవ్వరు మనలను అపహరింపలేరు అని చెప్పాడు యోహాను సువార్త 10:28. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం అందరము ప్రతిరోజు నిబ్బరంగా, ధైర్యంగా,
బ్రతకాలి. అదే విశ్వాసానికి నాంది. ఓకే, ఇక మూడో విషయానికి వస్తున్నాం. మగ శిష్యుని ఏం చేయలేకపోయాడు అంటే, యేసుప్రభుని ఏం చేయలేకపోయాడు? చంపలేకపోయాడు. ఇక మిగిలింది ఎవరు? ఇశ్రాయేలీలు. వినండి, ఇశ్రాయేలీలకు శ్రమలకు 2 కారణాలు. మొదటి కారణం ఏంటంటే, యేసు ప్రభు ఈ లోకానికి రావాలంటే ఖచ్చితంగా ఇశ్రాయేలీలే కారణం. అంతే కదా. దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? అబ్రహాం నుండి ఇస్సాకు నుండి యాకోబు నుండి 12 మంది సంతానం, వాళ్ళల్లో నుండి యూదా వంశంలో నుండి మెస్సయ్య రావాలి. ఆయన ఈ లోకానికి అలా రావాలని వాడికి తెలుసు కాబట్టి మొదటి నుంచి ఏం చేస్తూ వచ్చాడు? ఫర్ ఎగ్జాంపుల్, యూదా ఉన్నాడా? యూదా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఏం చేశాడు? తన బిడ్డలకు పెద్ద అబ్బాయికి పెళ్లి చేశాడు. కానీ పెద్ద అబ్బాయి ఏమైపోయాడు? చనిపోయాడు. తర్వాత ఏం చేయాలి? మర్ది ప్రకారం రెండో కొడుకునిస్తే వీడేం చేశాడు? నేను ఆమెతో సైనిస్తే నా అన్నకు పిల్లలు అవుతారు కానీ నాకు పిల్లలు కారని దుర్మార్గంగా వాడేమైపోయాడు? చనిపోయాడు. 3వ వాడును పంపడానికి ఆయనకి ఇష్టము లేదు. ఈ లోపల ఆలస్యం చేసి అబద్ధమాడాడు, పంపలేదు. ఆలస్యం చేసినందున వేశ్యారూపంలో వెళ్ళి ఏం చేసింది? ఆమె మామతో అక్ర సంబంధం పెట్టుకుంది. అయితే బాగా వినండి, ఏంటిదంతా? సతాన్ ప్లాన్. ఎందుకు? ఈ భూమి మీదకి ఎవరు రాకూడదు? ఆ వంశంలో నుంచి మెస్సయ్య రాకూడదు. ఆ తర్వాత సరే, ఇది ఇలా జరిగిందా? ఐగుప్తికి వెళ్ళారా? ఐగుప్తిలో ఏం చేశాడు? ఫరోని ప్రేరేపించాడు. ఒక్కడు బతకూడదు, మగపిల్లోని పుట్టినట్టు పుట్టి చంపండి అన్నాడా? అన్నాడు. ఈ లోపల దేవుడు ఎవరితో మాట్లాడాడు? మంత్రసానులతో మాట్లాడాడు. వాళ్ళు ఏం చేశారు? దేవునికి భయపడి వాళ్ళ జోలికి పోలా, చంపలా. అయితే ఎందుకు ఇలా చేసినాడు? అయ్యో, ఎబ్రీ స్త్రీలు బహు చురుకు కలిగిన వాళ్ళు, మేము ఎలాగని వాళ్ళు కనేస్తున్నారని చెప్పేశారు వాళ్ళు. ఇలా అయిపోయింది. అలా వాళ్ళు శ్రమలు పెట్టే కొలది ఇశ్రాయేలు ఏమవుతూ వచ్చారు? అభివృద్ధి పొందుతూ వచ్చారు. సరే, అయిపోయిందా? అక్కడ దేవుడు చాలా అద్భుతాలు చేశాడు. తీరా వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం చంపాలనుకున్నాడు. ఎవరు? సైతానుడే. ఎవరిని ప్రేరేపించాడు? ఫరోను ప్రేరేపించాడు. తీరా వచ్చిన తర్వాత అక్కడికి ఆ మేఘం వారికి చీకటి, అదే మేఘం ఇశ్రాయేలీలకు వెలుగులో వీళ్ళు సముద్రం దాటేశారు. దాటిన తర్వాత మళ్ళీ వాళ్ళు వచ్చారు, అందులో చనిపోయారు. మళ్ళీ ఆగలా. ఆ మార్గ మధ్యలో ఉన్న రకరకాల ప్రాంతాలను ప్రేరేపించాడు. ఎవరిని? ఇశ్రాయేల్ని చంపేయడానికి. కానీ యుద్ధంలో ఎవరు గెలిచారు? ఇశ్రాయేలే గెలిచారు. ఇలా చివరికి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ మధ్యలో తిరుగుబాటు, వీళ్ళకి తిరుగుబాటు అనే మనసు కలిగించాడు. ఎవరు? సైతానుడు. ఎవరికి? ఇశ్రాయేలీలకి. అప్పుడు దేవుడికి ఏమొచ్చింది? కోపం వచ్చి అందరిని చంపేస్తాను అన్నంత కోపం వచ్చేసింది. మోషే అడ్డపడి, దేవా అలాగైతే ఆ కనాను దేశానికి తీసుకొని వెళ్ళలేక దేవుడు ఇలా చేశాడని అంటారయ్యా అని కాళ్ళ వేళ్ళ పడ్డాడు. ఆ విషయంలో దేవుడు ఆయన వెంటనే సరే వస్తానని చెప్పాడు. ఆ మాట ప్రకారం వచ్చాడు. మొత్తానికి కనాను దేశానికి చేరుకున్నారు. ఆడికి వచ్చిన తర్వాత చెప్పాడు, మధ్యలోనే సీనాయి పర్వతం దగ్గర ఏం చెప్పాడు? ఇదిగో, మీరు అన్యులను వివాహము చేసుకోకూడదు, ఏ విగ్రహమును నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. అన్నీ కరాఖండిగా ఆయనకి ఆజ్ఞలు ఇశ్రాయేలీయులకి ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు ఏం చేశారు? ఆజ్ఞలు మీరారు. దేవునికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. బాగా వినండి, ఇదంతా సాతాను ఏం చేస్తున్నాడు? ఎలాగైనా దేవునికి ఏం కలిగించాలి? కోపం. ఎవరి మీద? పాపం మీద, మనిషి మీద కాదండి. అందువల్ల మనిషి ఈ పాపానికి లొంగినప్పుడల్లా దేవుని కోపం వచ్చి ఇలా మనుషులు ఏమవుతూ ఉండేవాళ్ళు? చనిపోతుండేవాళ్ళు. చివరికి కోపం వచ్చి చెరగ పంపించేశాడు. ఎక్కడికి? బాబిలోనికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ప్రేరేపించాడు సైతాన్. ఎవరిని? హామాన్ అనే ఒక వ్యక్తిని. ఏమని ప్రేరేపించాడు? ఒక తాకీదే రాయించుకున్నాడు. యూదుడనేవాడు ఒక్కడు బతకూడదు, మొత్తాన్ని చంపేయడానికి ఆర్డర్ ఇవ్వమన్నాడు. రాజు ఉంగర ముద్ర కూడా పడిపోయింది. ఒక్కడు బతకడానికి లేదు, ఇక మొత్తం చచ్చిపోవాలి. ఇదంతా ఏంటి? మెస్సయ్య భూమి మీదకి ఆ విధంగా యేసయ్య భూమి మీద వచ్చేంత వరకు ఇశ్రాయేలు శ్రమలు పడుతూనే వచ్చారు. ఆ కనిన మగ శిశువుని, అర్థమైందా? ఆ మగ శిశువును కనిన స్త్రీని ఏం చేయాలనుకున్నాడు? వాడు మింగాలనుకున్నాడు. ఏమండి, ఆ రోజు అబ్రాహాముకు దేవుడు చెప్పాడే, నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను, నేను ఈ భూభాగాన్ని ఇస్తానన్నాడు. ఆ వాగ్దానం మేరకు భూప్రపంచములో ఈ ప్రపంచాన్ని ఏలినటువంటి రాజ్యాలు కాలగర్భములో కలిసిపోయాయి. కానీ నేటికి ఇశ్రాయేలు ప్రజలు మిగిలి ఉన్నారంటే ఇది దేవుడిచ్చిన వాగ్దానం. దేవుడిచ్చిన వాగ్దానం. దేవుని బిడ్డలారా, నువ్వు నేను మనం అందరం ఇక్కడ ఒక పాఠం నేర్చుకోవాలి. వీళ్ళందరూ ఇన్ని రకాల శ్రమలు గుండా వెళుతున్నారు కదా. సహజంగా శ్రమలు గుండా వెళ్ళేటప్పుడు మనిషికి ఏమొస్తుందండి? సనుగుడు. ఈ కష్టాలేంటి, ఈ నిందలేంటి, ఈ బాధలేంటి, అలా వస్తాయి కదా.
నువ్వు నేను ఒకటే గుర్తుపెట్టుకోవాలా, నిజమైన విశ్వాసి శ్రమల గుండా వెళ్ళినప్పుడు శ్రమలు దేవునికి దూరం చేయవు, శ్రమలు దేవునికి దగ్గర చేస్తాయి. ఏమండి, నామకార్థ క్రైస్తవుడు దూరం అయిపోతాడు, నిజమైన క్రైస్తవుడు దేవునికి దగ్గర అయిపోతాడు. కాబట్టి ఆ తర్వాత సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది. యేసుప్రభు వచ్చేసాడా, ఎన్ని రకాలుగా శోధించినా కూడా యేసయ్య పుట్టేశాడు కదా, అయిపోయింది మొదటి రాకడ. ఇప్పుడు మళ్ళీ వాడి బాధ ఏంటి, సెకండ్ రౌండ్ పాలన. ఆ రోజు దేవుని రాజ్యాన్ని ఆదాము చేతిలో పెడితే ఆదాము చేతిలోంచి తీసుకున్నాడు ఎవరు, లూసిఫర్. ఎక్కడ, ఏదెను వనంలో కదా. ఇదిగో ఈ భూమిని నిండి దీని నువ్వు ఏలు అన్నాడు. ఎవరితో, మొదటి ఆదాముతో. మొదటి ఆదామును మోసం చేసి రాజ్యాన్ని తీసుకున్నాడు. ఎవరు వాడు, లూసిఫర్. ఈరోజు ప్రపంచాన్ని వాడు ఏం చేస్తున్నాడు, శాసిస్తున్నాడు భయంకరంగా. అలాంటి రాజ్యం తిరిగి మళ్ళీ స్థాపించడానికి మొట్టమొదటి విమోచన కార్యం జరిగింది. అంటే యేసుప్రభు మానవ జాతి కొరకు ఏమైపోయాడు, చనిపోయాడు. అందరి కొరకు ఏం చెల్లించాడు, విమోచన క్రైదనం చెల్లించాడు. ఆ రక్తముతో జనాన్ని ఏం చేశాడు, కొన్నాడు. ఆ వారితో ఈ భూమి మీద ఏం చేయబోతున్నాడు, రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. ఆ రాజ్యము యేసు ప్రభు స్థాపించకుండా ఎట్లాగైనా ఆ రాజ్యాన్ని ఆపాలని మళ్ళీ స్టార్ట్ చేశాడు. ఎవరిని, ఇశ్రాయేలీల్ని వేధించడానికి. ఇది సెకండ్ రౌండ్. ఫస్ట్ రౌండ్ ఏం చెప్పాను, యేసయ్య భూమి మీదకి రాకుండా ఆపాలంటే ఎవరిని శ్రమ పెట్టాలి, ఇశ్రాయేలీలు. కానీ వాడు ఎంత శ్రమ పెట్టినా ఇశ్రాయేలు కాలగర్భములు ఏమీ కలిసిపోలా, నేటికి వాళ్ళు బతికే ఉన్నారు. ఎంత గొప్ప చరిత్ర అండి. దేవుని బిడ్డలారా, సెకండ్ రౌండ్కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు సెకండ్ రౌండ్లోనే వాళ్ళు ఉన్నారు పాపం, శ్రమలు పడుతూనే ఉన్నారు కదా. హిట్లర్ కాలంలో ఎంతమంది చనిపోయారండి. నీరో చక్రవర్తి కాలంలో టైటస్, నీరో చక్రవర్తి అంటే క్రైస్తవం చంపాడు, వాళ్ళల్లో కూడా యూదులు కూడా ఉన్నారనుకోండి. సో రోమా చక్రవర్తి. ఇలా బాధలు పడుతూనే ఉన్నారు, శ్రమలు పడుతూనే ఉన్నారు, ఇక్కట్లు పడుతూనే ఉన్నారు. ఎన్ని హింసలో, ఎన్ని బాధలు. ఎప్పటిదాకండి, 7 ఏండ్ల మహాశ్రమల వరకు ఈ యొక్క శ్రమలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎవరికండి, ఇశ్రాయేలీలకు. మీరు యూట్యూబ్లో చూసారా ఈ మధ్య, ఒక అబ్బాయి చనిపోయాడు, అతను పరలోకం వెళ్ళాడు, మళ్ళీ అబ్బాయి బతికాడు. బతికిన తర్వాత రబ్బీలు అడుగుతున్నారు, వాళ్ళు సునగోగుల్లో ఆ బాబుని కూర్చోబెట్టి, చిన్నోడండి, చాలా చిన్న కుర్రాడు. ఆ బాబుకి అసలు ధర్మశాస్త్రం, తోర అంటే ధర్మశాస్త్రం, పంచకాండాలని తోర అంటారండి. ఏం తెలియదు అబ్బాయికి. కానీ ఆ అబ్బాయి పరలోకానికి వెళ్ళి వచ్చిన తర్వాత ధర్మశాస్త్రములో పూసగుచ్చినట్టు ఏమున్నాయో అవి ఒక్కొక్కటి చెప్తుంటే రబ్బీలు వణికిపోయారండి. ఆ బోధకులు ఆశ్చర్యపోయారు. ఆ బాబు చెప్పిన కొన్ని మాటలు మీకు చెప్తాను. ఆ బాబు ఏం చెప్పాడు తెలుసా, అతి త్వరలో మెస్సయ్య వస్తున్నాడు, ఒలివల కొండ మీద కాలు పెట్టబోతున్నాడు. ఇదిగో ఇశ్రాయేలీల్లో చాలామంది చనిపోబోతున్నారు. ఎందుకంటే తిరుగుబాటు, అవిధేయత, పాపము, దానివల్లే చాలామంది చనిపోబోతున్నారు. మరి ఎట్లా, ఒక్కటే మార్గం, మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి, అంతే. మరి మెస్సయ్య ఎక్కడున్నాడు, అది నాకు తెలియదు. మెస్సయ్య ఎక్కడో పక్కనే, ఇక్కడే ఎక్కడో ఉండాలా అన్నాడు అబ్బాయి. అంటే చూడండి ఎంతవరకు ఆ బాబు చూడగలిగాడంటే, విపరీతంగా ఇశ్రాయేలీలకు ఏమి రాబోతున్నాయి, శ్రమ. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. దేవుని బిడ్డలారా, అందరూ భయపడిపోయారు. మీకు చెప్తున్నా, అటు ఇశ్రాయేల్కి మనకు మధ్య లింక్ ఉంది. వాళ్ళ శ్రమలు, మహాశ్రమలు స్టార్ట్ కాబోతున్నాయంటే సంఘం పైకి వెళ్ళిపోవాలి. దేవుని బిడ్డ, మారు మనసు ఇంకా పొందలేదా, ఇంకా పశ్చాత్తాపడలేదా, ఇంకా బాప్తీసం తీసుకోలేదా, ఇంకా ప్రభు బలలో చేయవేయట్లేదా, ఇంకా దేవునికి దగ్గర కావట్లేదా, ఇంకా మీరు దూరంగా ఉన్నారా, మీరు ఇంకా నామకార్థంగా ఉన్నారా, ప్లీజ్ నా 2 చేతులు జోడించి మీకు మనవి చేస్తున్నా, మనం ఎంతో కాలం భూమి మీద ఉండం. ప్రభు నీ కోసం ఈ సమయం ఇస్తున్నాడు, నీ కోసమే ఈ సత్యాలను బయలుపరుస్తున్నాడు. దయచేసి ఆలస్యం చేయొద్దు. దేవుని కోసం బతకండి, లోకం కోసం బ్రతకండి. దేవుని బిడ్డలారా, 3వ పాపం ఏంటంటే సనుగుడు. చాలాసార్లు మన జీవితాల్లో శ్రమలు తట్టుకోలేక ఏం చేస్తున్నామండి, సనుగుతున్నాం. నాకేంటి కష్టాలు, నాకేంటి బాధలు, నాకేంటి కలిసి రావట్లేదు, నా వ్యాపారం కలిసి రావట్లా, నా ఉద్యోగం కలిసి రావట్లా, నా చదువు కలిసి రావట్లా, నాకు మ్యారేజ్ కావట్లా, నాకు పిల్లలు పుట్టట్లా, నేను అనుకున్నది ఒక్కటి జరగట్లా, నేను అనుకున్నది ఏమీ జరగట్లా, దేవుణ్ణి నమ్ముకుని నాకేం ప్రయోజనం అనుకుంటున్నావా? దేవుని బిడ్డలారా, ఈ జానడి పొట్ట కోసం మనం దేవుని నమ్మలా, అల్పకాల పాప భోగముల కోసం మనం దేవుని నమ్మలా. ఏది శాశ్వతమైనదో, ఏది స్థిరమైనదో ఆ పునాదులు గల పట్టణం కొరకు మనం అందరం ఎదురు చూస్తున్నాం. మన పౌరస్థితి అక్కడుంది, మన ఆస్తి అక్కడుంది, మనకు కావలసినవన్నీ అక్కడ దేవుడు సిద్ధపరిచాడు. నువ్వు వెళ్ళక్కడ అన్నీ అనుభవించబోతున్నావు.
నమ్మండి, దేవుని మహిమను చూస్తారు. దేవుని బిడ్డలారా, ఆనాటి ఇశ్రాయేలీలు అంటే యూదులైన వారు ఎవరైతే క్రైస్తవులయ్యారో వాళ్ళు నమ్మి తమకున్న సమస్తమును విడిచిపెట్టారు. ఆధారం కోల్పోయారు, ఉద్యోగం కోల్పోయారు, ఆస్తులు కోల్పోయారు, ఖైదీలుగా మారారు, జైల్లో వేయబడ్డారు, రంపాలతో కోయబడ్డారు. ఎంత నమ్మకం ఉండాలండి? మీరు చెప్పండి, ఎంత నమ్మకం ఉండాలి యేసు ప్రభు మీద? ఇలా అవ్వాలంటే చాలా విశ్వాసం కావాలి. అలాంటి స్థితి మనకు లేదు కదా ఈరోజు. కానీ చిన్న శ్రమ వస్తేనే తట్టుకోలేకపోతే ఎట్లండి? కాబట్టి మూడో రకమైన పాపము సనుగుడు. శ్రమలు తట్టుకోలేక ఏం చేస్తామండి? సనుగుడు. ఓకే, వరుసగా ఎన్ని విషయాలు చెప్పాను? శ్రమలకు కారణాలు ఏం చెప్పాను? ఈ ఘట సర్పం భూమి మీదకి త్రోసివేయబడినందున వీడికి ఏమొచ్చింది? కోపం. ఎవరి మీద వచ్చిందని చెప్పాను? ఈ మానవ జాతిని రక్షించడానికి భూమి మీదకి ఎవరు రాబోతున్నారు? యేసయ్య. ఆ యేసయ్య రాకుండా చేయడానికి వాడు ఏం చేశాడు? ఆయన చంపడానికి ప్రయత్నించాడు. అది ఫెయిల్ అయింది. ఆ తర్వాత సెకండ్ రౌండ్లో ఇక ఆ మగ శిశువును కనినటువంటి ఇశ్రాయేలీల మీద దాడి చేస్తూ వచ్చాడు. ఫస్ట్ రౌండ్ మెస్సయ్య రాకూడదు, సెకండ్ రౌండ్ 1000 ఏళ్ల పాలన చేయకూడదు, ఎలాగైనా ఆపేయాలి 1000 ఏళ్ల పాలన. ఇది వాడి టార్గెట్. కానీ అది కూడా ఫెయిల్డ్. ఖచ్చితంగా వాడు ఓడిపోతాడు, తిరుగులేదు. ప్రస్తుతం ఎండింగ్లో ఉంది. అతి త్వరలో ప్రభు వస్తాడు, రాజ్యాన్ని స్థాపించబోతున్నాడు. మీకు ఆల్రెడీ గతంలో రాజ్యం గురించి వివరంగా చెప్పాను. ఓకే, పార్ట్ 1 అయిపోయిందండి. ఇప్పుడు పార్ట్ 2కి వెళ్ళిపోతున్నాం. 14వ వచనం నుంచి 17వ వచనం వరకు మనం వెళ్తున్నాం. ఈ 14 నుంచి 17 వచనాలకు ముందు ఈ శ్రమలకు కొన్ని కారణాలు ఉన్నాయి. అవి చెప్పి నేను రెండో భాగానికి వెళ్తాను. ఇర్మియా గ్రంథము 46:28. ఇర్మియా గ్రంథము 46:28. ఇర్మియా గ్రంథము 46 అధ్యాయము 20. నా సేవకుడైన యాకోబు, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకుము. నేనెక్కడికి నిన్ను చెదరగొట్టితినో ఆ సమస్త దేశ ప్రజలను సమూల నాశనము చేసేదను. విన్నారా? అయితే నిన్ను సమూల నాశనము చేయను, నిన్ను శిక్షింపక విడువను, కానీ న్యాయమును బట్టి నిన్ను శిక్షించెదను. చెప్పండి, ఇశ్రాయేలీయులకి ఎందుకు శ్రమలు వచ్చాయండి? అయ్యో, చదివింది కదండి, మీరు వినలేదా? న్యాయమును బట్టి. ఇప్పుడు చూడండి, మన పిల్లలకు ముందు ఏం చెప్తాం? ఇది తప్పు, ఇది చెయ్యవద్దు. అలా వినకపోతే ఏం చేస్తాం? కొడతాం. ఇప్పుడు ఇది న్యాయమా అన్యాయమా? గుడ్ ఆన్సర్. దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడు? ధర్మశాస్త్రం. ఏది మంచో ఏది ఇచ్చాడో ఇవన్నీ ఇచ్చిన తర్వాత అవి మీరితే ఏం చేస్తాడు? దేవుడు శిక్షిస్తాడు. తాను ప్రేమించిన కుమారుని తండ్రి ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. అలా శిక్షించకపోతే ఆయన తండ్రి కాడు, కుమారుడు కాడు. సో ఈరోజు నీకు నాకు శ్రమలు ఎందుకు వస్తున్నాయి? ఒక్క మాటలో చెప్పండి, ఎందుకు వస్తున్నాయి? మనం ఆయనకి పిల్లలం, ఆయన మనకు తండ్రి. మనము చెడిపోకుండా బాగుపడాలని దేవుడు మనకేమనుమతిస్తున్నాడు? శ్రమలు. అది కూడా ఎప్పుడు చెప్పాలి? మనము ఆయన నుండి దూరము అయినాం. సింపుల్ ఆన్సర్. పాపం చేస్తే దేవునికి ఏమవుతాం? దూరం. పశ్చాత్తాపడితే దేవునికి ఏమవుతాం? అంతే. నువ్వు దూరమైనప్పుడల్లా ప్రభు నిన్ను ఏం చేస్తున్నాడు? శిక్షిస్తున్నాడు. ఎంత మంచి మాట అండి. నువ్వు నేను అలాగనే శిక్షించబడతానికి కారణము మనం దేవునిలో ఎదగాలి, మనం దేవునిలో స్థిరపడాలి, దేవునిలో మనము ఫలించాలి. దేవునికి ఉన్న ఆ మంచి ఉద్దేశం ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. ఎందుకు ప్రభు ఈ విధంగా మనల్ని శిక్షిస్తున్నాడో ఆ కారణం మనం అర్థం చేసుకోవాలి. రెండో రేపు చదవమ్మా. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం. త్వరగా. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతిని వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. వినండి, యేసు ప్రభు ఈ ఉపమానం ఇశ్రాయేలు గురించి చెప్పాడు. ఇశ్రాయేలీలందరూ దేవునికి ఏమైపోయి ఉన్నారు? దూరం అయిపోయి ఉన్నారు. ఆ కారణం చేత దుష్టుడు వాడిని ఏం చేశాడు? దుష్టుడు ఇశ్రాయేలు జాతిని పాడు చేశాడు. పాడైపోయిన ఇంటిని మళ్ళీ ఏం చేయాలనుకున్నాడు? యేసు ప్రభు బాగు చేయాలనుకున్నాడు. బాగు చేయాలనుకొని ఉంటే యేసు ప్రభుని ఏం చేయలేదు ఇశ్రాయేలు జాతి? అంగీకరించలేదు. ఆ కారణము చేత ఈరోజు వాళ్ళ శ్రమలు అనుభవిస్తున్నారు. మీకు తెలుసు కదండి, యేసు ప్రభును సిలువేసేటప్పుడు ఏమన్నారు? ఆ రక్తం మా మీదను. ఇప్పటికీ వాళ్ళు శ్రమలు అనుభవించడానికి ఇదండి కారణం. మెస్సయ్య భూమి మీదకి వచ్చినప్పుడు వాళ్ళు మెస్సయ్యని ఏం చేయలేదండి? స్వీకరించలేదు. ఆ కారణం చేత ఇప్పటికి శ్రమలు అనుభవిస్తున్నారు. శ్రమలకు ఎన్ని కారణాలు చెప్పాను? మొదటి కారణము చెప్పండి, ఆజ్ఞ అతిక్రమించినందున. రెండో కారణము యేసుక్రీస్తును వారు స్వీకరించినందున. ఇప్పుడు చెప్పండి, మన జీవితాల్లో శ్రమలు ఎందుకు వస్తాయండి? మనము ఎప్పుడైనా ఆయన మాట వినకపోతే వస్తాయి. రెండు, ఆయనకి మనము
దూరం అయితే వస్తాయి. సో ఈ శ్రమలు నిజమైన క్రైస్తవుని దేవునికి ఏం చేస్తాయి? దగ్గర చేస్తాయి. అదే నిజమైన క్రైస్తవుడు కాకపోతే వాడు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. కాబట్టి నిజమైన క్రైస్తవులు ఒకవేళ ఏ కారణం చేతైనా వాళ్ళు దూరమైన మళ్ళీ తిరిగి ప్రభు దగ్గరికి వస్తారు. ఓకే అండి, ఇది 3వ రకమైన పాపం. మొదటి పాపం ఏం చెప్పాను? గర్వం. రెండో పాపం ఏం చెప్పాను? మరణ భయం, పిరికితనం. 3వ పాపం ఏం చెప్పాను? సనుగుడు. కాబట్టి శ్రమల్లో మనం ఏం చేయకూడదు? దీనికి విరుగుడేంటి? స్తుతి. శ్రమనొందుట నాకు స్తుతి. ఓకే, ఇప్పుడు రెండో భాగానికి వెళ్తున్నాం. ఈ రెండో భాగంలో మనం ఏం చూడబోతున్నామంటే అండి, మళ్ళీ 3 పాయింట్లు. 1 అరణ్యం, 2 పక్షి రాజు రెక్కలు, పక్షి రాజు రెక్కలు, 3వది పోషణ. 3 పాయింట్స్ 3వ భాగంలో. మళ్ళీ ఇది 14వ వచనంలో ఉంటుంది. 14వ వచనంలోనే మళ్ళీ 3 పాయింట్స్ ఉంటాయి. మొదటిది ఏమన్నానండి? అరణ్యము. ఇప్పుడు అరణ్యం అంటే ఏంటో మీకు వివరిస్తాను. అసలు అరణ్యం అంటే ఏంటి? మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం. యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలేను. అదండి మహాశ్రమలు. సింపుల్ ఆన్సర్. అరణ్యం అంటేనే అర్థం మహాశ్రమలు. గుర్తుపెట్టుకోండి. మీరు వెంటనే ఏం చేయాలో తెలుసా? నోట్ చేసుకోవాలా. అరణ్యం అంటే మహాశ్రమలు అని గుర్తుపెట్టుకోవాలా. అప్పుడు మీరు ప్రకటన గ్రంథం చదివేటప్పుడు ఈజీగా అర్థమైపోద్ది మీకు. ఈ కన్ఫ్యూజనే ఉండదు. ఓకే, ఇప్పుడు ఈ మహాశ్రమలు ఎలా ఉండబోతున్నాయి వీళ్ళకి? ఇర్మియా గ్రంథం 30 అధ్యాయం 7-8 వచనాలు. అయ్యో ఎంత భయంకరమైన దినము! అదిగో చూసారా? ఈ మహాశ్రమలు ఎలా ఉండబోతున్నాయంట? భయంకరమైన దినం. అట్టి దినములు మరొకటి రాదు. అబ్బబ్బబ్బా, ఇప్పటి వరకు భూప్రపంచంలో ఇలాంటి శ్రమ వాళ్ళకి కలగలేదు. అది యాకోబు సంతతి వారి, అది యాకోబు సంతతి అంటే ఇశ్రాయేలీలకు కలిగే శ్రమ. ఓకే, అంశం మీకు అర్థమైంది కదా? ఏంటి అంశం? మహాశ్రమలు. చెప్పండి, ఏ శ్రమలు? ఎవరికండి మహాశ్రమలు? విడవబడిన వారికి, ఇశ్రాయేలీలకు. అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళలో విడవబడిన వారు ఎవరెవరు ఉండొచ్చండి? అన్యులు ఉండొచ్చు, ఇంకా నామకార్థ క్రైస్తవులు ఉండొచ్చు, ఇంకా విగ్రహారాధికులు ఉండొచ్చు, ఇంకా నాస్తికులు ఉండొచ్చు, ఇంకా యూదులు ఉండొచ్చు, ఇంకా ఎవరైనా. మరి వెళ్ళేది ఎవరు? ప్రభునందు ప్రగాఢమైన విశ్వాసం కలిగిన వారే వెళుతున్నారు. ఎక్కడికి? మధ్యాకాశానికి. మిగిలిన వాళ్ళంతా ఏమవుతున్నారండి? విడవబడుతున్నారు. వీళ్ళకి మహాశ్రమలు. ఈ మహాశ్రమల్లో ఈ అరణ్య చూపిస్తున్నాయి. ఈ అరణ్యము మహాశ్రమలను చూపిస్తున్నాయి. ఇంత భయంకరమైనటువంటి ఈ శ్రమల్లో దేవుడు తన ప్రజలను ఎలా కాపాడతాడు పాస్టర్ గారు? ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 11వ వచనం. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించును. విన్నారండి? పక్షిరాజు ఏం చేస్తుంది? గూడు కడుతుంది. తర్వాత ఏం చేస్తుంది? బిడ్డలను కంటది. తర్వాత ఏం చేస్తుంది? గూడును పాడు చేస్తుంది. తర్వాత ఆ బిడ్డలు ఏం చేస్తాయి? రెపరెప కొట్టుకుంటూ కింద పడతాయి ఏడుస్తూ. ఈ లోపల మళ్ళీ ఏం చేస్తుంది కదా? అట్లా వచ్చి రెక్కల మీద ఎక్కించుకొని ఏం చేస్తుంది? మళ్ళీ కాపాడతాయి. దీని అర్థం ఏంటి? ఇశ్రాయేల్ యొక్క రాజ్యాన్ని దేవుడు తీసేసాడు, రాజును తీసేసాడు. వాళ్ళకి మనకు కొంచెం తేడాలో మళ్ళీ వాళ్ళకి రాజ్యం వచ్చింది. వాళ్ళ రాజ్యం ఫామ్ చేసుకున్నారు. ఈ రోజుకి వాళ్ళకి ఒక రాజ్యం ఉంది. ఒకప్పుడు ప్రపంచ పటములో ఇశ్రాయేల్ అనే దేశమే లేదు. కానీ మనకు వాళ్ళకి ఒక్క 1 year తేడాలో వాళ్ళకి మళ్ళీ రాజ్యం వచ్చింది. ఈరోజు ప్రపంచ పటములో వాళ్ళ రాజ్యం ఉంది. ప్రపంచమంతా చెదిరిపోయిన యూదులు ఒక్కొక్కరు చేరుకుంటున్నారు. ఎంత విచిత్రంగా ఉన్నది! దేవుని పిల్లారా, ఆలోచించండి. ఇశ్రాయేలీలను దేవుడు అంటున్నాడు, సమూల నాశనము చేయను. వాళ్ళని ఖచ్చితంగా నేను కాపాడుతానని మాటిస్తున్నాడు. ప్రపంచమంతా చెదిరిపోయారండి వీళ్ళు. మళ్ళీ వాళ్ళని దేవుడు సమకూరుస్తూ ఉన్నాడు. ఎలా కాపాడుతానంటున్నాడంటే, ఈ భయంకరమైన శ్రమలలో గ్రద్ద ఏ విధంగా పక్షిరాజు తన పిల్లల గూటిని పాడు చేసి అవి కింద పడుతుంటే రెపరెప కొట్టుకుంటుంటే, ఈ మహాశ్రమల కాలంలో ఆయన ఎంటర్ అయిపోయి ఆయన ఒలివల కొండ మీద కాలు పెట్టి ఆయన పవర్ ఏంటో, ఆయన శక్తి ఏంటో ఆ ఇశ్రాయేలు పక్షాన చూపించి ఆయన తన ప్రజలను స్వయంగా కాపాడుతుంది. అక్కడ మీకు చెప్పాను కదండి, చిన్న బాబు ఇలా పరలోకం వెళ్ళాడని. ఆ బాబు ఏం చెప్పాడు తెలుసా?
ఇశ్రాయేలీల యొక్క మిలిటరీ మొత్తం నాశనం అయిపోద్ది. అలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీల జాతంతా రెండు చేతులు పైకెత్తి ఇక మనకు దిక్కంటూ ఎవరు లేరు అని ఏడుస్తూ దేవునికి మొరపెడితే హఠాత్తుగా మెస్సయ్య ఇశ్రాయేలు జాతిని కాపాడబోతున్నాడని ప్రవచనం చెప్పబడిందండి. చూసారా? ఆ బాబు చిన్నవాడండి, చాలా చిన్నవాడు. ఆ బాబు ఏం తెలియదు. ఆ బాబుకి ప్రవచనాలు పోసగుచ్చినట్టు చెప్పాడు. పరలోకం వెళ్ళి ఆడ ఏం జరుగుతుందో చూసి వచ్చి చెప్పాడు. దేవుని పిల్లలారా, ఎంత త్వరగా మనం భూమిని ఖాళీ చేయబోతున్నాం. మహాశ్రమలలో దేవుడు వారిని ఏం చేయబోతున్నాడు? కాపాడబోతున్నాడు. ఆ కాపుదల ఎలా ఉంటుంది పాస్టర్ గారు? కీర్తన గ్రంథం 63వ కీర్తన 7వ వచనం. కీర్తన గ్రంథం 63వ కీర్తన 7వ వచనం. ఎలా ఉంటుంది? నాకు సహాయకుడివై ఉంటివి, నీ రెక్కల చాటున శరణజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. ఆ భయంకరమైన ఆ శ్రమల్లో దేవుడు కాపాడితే ఏమొస్తుందమ్మా? ప్రాణం పోతున్న సమయంలో దక్కించి ప్రాణం దక్కిస్తే ఎట్లా ఉంటుంది? రెక్కల నీడన. సాధు సుందర్ సింగ్ అనే దైవజనుడు అడవిలో వెళ్తా ఉన్నాడు. హఠాత్తుగా ఒక వింతైన దృశ్యాన్ని చూశాడు. ఏంటి ఆ దృశ్యం అంటే, ఒక చెట్టు కాలిపోతూ ఉంది. అందులో ఒక పక్షి తన బిడ్డలతో గూట్లో నివాసం చేస్తుంది. ఈ అగ్ని జ్వాలలకు ఆ బిడ్డలను వదిలిపెట్టేసి హఠాత్తుగా వెళ్ళిపోయింది. అరే ఇదేవి తల్లి, ఆ బిడ్డ ఆ పిల్లల మీద దానికి ఏమి లేదు, కనికరం లేదు అని అనుకుంటున్నారు. ఇక ఆ జ్వాలలు ఎక్కువయ్యేకుంది మళ్ళీ హఠాత్తుగా వచ్చి అలా బిడ్డల మీద వ్రాలిపోయింది. అరే ఇదేంటి అలా వచ్చి వాలిపోయింది, ఈ అగ్నిజ్వాలకి ప్రాణం పోతున్న భయం లేదా దానికి అనుకుంటుండగా అలాగే మంటల్లో బూడిదైపోయింది. దబ్బన కింద పడిపోయింది. ఎవరు? ఆ రెక్కల చాటున ఆ పిల్లల్ని ఇలా దగ్గర తీసుకొని ఆ తల్లి బూడిదైపోయి కింద పడిపోయింది. ఆ తర్వాత కర్ర తీసుకొని ఇలా ఇలా అంటే తల్లి బూడిదైపోయింది, కానీ బిడ్డలు బతికే ఉన్నారు. అదే రేపు జరగబోతుంది ఇశ్రాయేలు ప్రజల ప్రజానం. ఆయన రెక్కల నీడన ఇశ్రాయేలును దేవుడు కాపాడబోతున్నాడు. ఎవరి కొరకు ప్రాణం పెట్టాడో, ఎవరి కొరకు సిలువలో యజ్ఞం అయ్యాడో, ఎవరి కొరకు భూమి మీద అడుగు పెట్టాడో, ఏ మానవ జాతిని రక్షించడానికి పరమను విడిచి భూలోకానికి వచ్చాడో ఆ ప్రభువే తన ప్రజలను కాపాడబోతున్నాడు. దేవుని పిల్లలారా, ఎంత గొప్ప దేవుడేసయ్యా. ఒక రైతు ఉండేవాడు. ఎప్పుడు ప్రార్థన చేసుకునేవాడు. ఆ రైతు ప్రార్థన లేకుండా పొలంలోకి పోడు, ప్రార్థన లేకుండా ఇంట్లోకి రాడు. ఇంటికి పొలానికి దగ్గర. అర్ధరాత్రి పొలానికి మోటార్ వేసి వాటరు పెట్టడానికి వెళ్ళాడు. వేసి వస్తూ ఉన్నాడు. త్రాసు బాగుంది దొక్కాడు. అంతే, అది బుస్స అనేది అయిపోయింది. ఈయన వచ్చేసాడు. తెల్లారి ఉదయాన్నే సద్యానం తింటున్నాడు. ఈ లోపల హఠాత్తుగా కుక్క ఆయనకి ఎదురుగుంది, జంప్ చేసింది. ఏంటని చూస్తే అదే పాము అక్కడికి వచ్చింది. ఏమండి, ఈ పాము కుక్క ఫైట్, మొత్తానికి పాముని చంపేశాడు. మోకరించి ఒకటే చెప్పాడు, యేసయ్యా నీ దూతను పంపి నన్ను రక్షించినందుకు నీకు వందనాలు. దేవుడు ప్రతి క్షణం, మీకు ఆల్రెడీ పోయిన వారమేనా చెప్పింది, ఒక దూత 24 hours మనతో ఉంటున్నాడు. ఒక దూత దేవుని దగ్గరికి వెళ్ళి వస్తూ ఉన్నాడు. ఈ ప్రపంచంలో ఎవరికి లేదండి ఇంత గొప్ప సెక్యూరిటీ. ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన బిడ్డలకు దేవుడు ఇచ్చాడు ఈ గొప్ప భాగ్యం. భయపడకు, అధైర్యము చెందకు, కుంగిపోకు. దేవుని అనుమతి లేకుండా నీ ప్రాణం పోదు. అది వ్యాధులైనా, అవి షుగర్ అయినా, అవి బీపీలైనా, ఈ లోకంలో ఏ రకమైన వ్యాధైనా దేవుని అనుమతి లేకుండా నీ ప్రాణం పోదు పోదు పోదు. దేవుడు పిలిచిన రోజే నువ్వు పరలోకం వెళతావు. దేవుని భద్రత నీకుంది, దేవుని కాపుదల నీకుంది, దేవుని ఆదరణ నీకుంది. కుంగిపోకో. దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, నువ్వు ఆధైర్యం చెందొద్దు. దేవుడు ప్రతి క్షణము నిన్నేం చేస్తున్నాడు చెప్పండి? కాపాడుతున్నాడు. ఓకే, ఎలా కాపాడుతాడు వీళ్ళని అన్నది మళ్ళీ ప్రశ్న. పాప 15వ వచనం, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 15-16 వచనాలు. కావున
ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకుని పోవలనని ఆ సర్పము తన నోట నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగక్కెను. కానీ భూమి ఆ స్త్రీకి సహకారి అయి. వినండి, నోట్ చేసుకోండి. మీకు ఇవన్నీ అలంకార భాష కదా, అర్థం కాదు, నోట్ చేసుకోండి. ఇక్కడ ఎవరండి వాటర్ కక్కింది? సర్పం అంటే ఎవరు? సాతాను. వాటర్ అంటే ఏంటి? వాడి జనాంగాన్ని పోగు చేశాడు వీళ్ళని చంపడానికి. అది మళ్ళీ చదువు పాప, అందరికి అర్థం అవ్వాలి కదా. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవలనని ఆ సర్పము తన నోట నుండి నీళ్లు నదీ ప్రవాహంగా ఆమె విన్నారు వెనుక కదా. కక్కెను. ఇక్కడ సర్పం అంటే ఎవరు? సాతాను. నది ప్రవాహం అంటే వాడు ఏర్పాటు చేసుకున్న భూలోకములోని ప్రజలు. వీళ్ళందరినీ ఏకం చేసి యుద్ధానికి రప్పిస్తాడు. ఆ యుద్ధములో ప్రభువే వీళ్ళకి సహాయం చేస్తాడు. ఇప్పుడు ఇంతకేం జరిగింది అక్కడ? ఆ భయంకరమైన ఆ జల ప్రవాహం నది ప్రవహించినప్పుడు హఠాత్తుగా ఏం జరిగింది? ఏం జరిగింది పాప? భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరచి. దాని అర్థం ఏంటంటే భూకంపం వచ్చి వాళ్ళు చచ్చిపోయారు. ఇశ్రాయేలు మీదికి ఎవరైతే యుద్ధానికి వచ్చారు, ఇశ్రాయేల్ను చంపడానికి ఏ జనాంగాన్ని సాతాను ప్రేరేపించాడో దేవుడు భూమికి ఆజ్ఞ ఇచ్చాడు, వాళ్ళట చచ్చిపోయారు. దేవుడు ఇశ్రాయేల్ని కాపాడతాడు. దేవుని పవర్ ఎలా ఉంటుందో చూడండి. ఏ క్షణములు ఏమండి, నీకున్న దేవుడు సర్వశక్తిమంతుడు. ఏమన్నాడండి? ఆదికాండం 15:1 అబ్రహామా భయపడకు, నేను నీకు కేడుమై ఉన్నాను. అదే దేవుడు నీతో కూడా చెప్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు ఉన్నాడండి మనకు. ఎంత ఆదరణ ఉందండి మనకు. ఎంత భద్రత ఉందండి. ఎంత సెక్యూరిటీ ఉందండి. ఎంత కాపుదల ఉందండి. భయపడకు, భయపడకు, భయపడకు. అధైర్యము చెందకు. ఇల్లు లేదని భయపడకు. అప్పులున్నాయని భయపడకు. ఒంటరిగా ఉన్నానని భయపడకు. సైతాను చేసేది ఇదే. ఎందుకు నీ బతుకు? నువ్వు చావు, నువ్వు చావు, నువ్వు చావు. వాడి పని నువ్వు నాశనం అయిపోవాలి. మత్తయి సువార్త మొన్న శుక్రవారం చెప్పాను కదా, పందుల్లోకి ఎందుకు దేవుడు అనుమతించాడు దెయ్యాలను? చెప్పాలి. వాడి పని నాశనం, నాశనం. అక్కడ ఏమనుంది? ఆ పందుల్ని ఏమి చేసానో నాశనం చేసి, ప్రతి మనిషిని నాశనం చూడి పగ. ఎందుకంటే మానవ జాతి కొరకు ప్రభు విమోచన కార్యం జరిగించాడు, కానీ మమ్మల్ని పట్టించుకోవాలా. అందుకే మానవ జాతిని ఏం చేయాలి? ప్రేరేపించాలి, ప్రేరేపించాలి. వద్దు దేవుడు వద్దు, దేవుడు వద్దు, దేవుడు వద్దు, నువ్వు చచ్చిపో, నువ్వు చచ్చిపో, నువ్వు చచ్చిపో. నీకు దేవుడు ఏం చేస్తాడు? ఇలా పదే 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 అంటే మనిషి ఏం చేస్తాడు? సూసైడ్కి అలవాటు పడిపోతాడు. ఇన్ని విషయాలు మీకు తెలిసి కూడా మళ్ళీ ఆ ఆలోచనకి సైతానికి లొంగిపోవడం నాకు చాలా బాధ కలిగిస్తుంది. దేవుని బిడ్డలారా, మనం ఎవరు పరిపూర్ణం కాదు. నన్ను కూడా వాడు ప్రేరేపించాడు, కానీ ఎదుర్కోవాలి వాడిని. దేవునికి లోబడుడి, అపవాదిని ఎదిరించు. లొంగిపోకూడదు వాడికి, లొంగిపోకూడదు వాడు. ఇన్ని వాగ్దానాలు ఉన్నాయండి, ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి. చూడండి, ఎంతమంది చచ్చిపోతారు, ఎంతమంది మిగులుతారు తెలుసా మీకు ఈ మహాశ్రమంలో? చదవమ్మా జకరియా గ్రంథం 13:8-9 జకరియా గ్రంథం 13:8-9. ఎంతమంది చనిపోతారు, ఎంతమంది మిగులుతారు? ఈ యూదుల్లో, ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు కదండి యూదులు. ఈ యూదుల్లో ఎంతమంది చచ్చిపోతారు, ఎంతమంది మిగులుతారు ఈ మహాశ్రమంలో? 13:8-9. యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్యజనులలో నేలాగు శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మను రక్షింతును. భయపడక ధైర్యము తెచ్చుకునుడి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ పితరులు నాకు కోపము పుట్టింపగా దయతలచక నేను మీకు కీడు చేయనుద్దేశించినట్లు. ఎంతమంది చనిపోతారమ్మా? ఎంతమంది చనిపోతారు? 3వ భాగమా? ఎన్ని భాగాలు? ఎంతమంది చనిపోతారు, ఎంతమంది మిగులుతారు? మళ్ళీ చదువు పాప. యూదా వారలారా, ఇశ్రాయేలు వారలారా, మీరు అన్యజనులలో నేలాగు శాపాస్పదమై ఉంటిరో అలాగే మీరు ఆశీర్వాదాస్పద. ఎన్నో వచనం చదువుతున్నావు నువ్వు? 13వ వచనం. నేనేం చదవమన్నాను, నువ్వేం చదువుతున్నావు? 13:8-9. దేశమంతటా జనులలో 2 భాగముల వారు తెగవేయబడి చత్తురు, 3వ భాగము వారు శేషింతురు. అది ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపడుతుంది. ఎంత అద్భుతంగా ఉందండి ప్రవచనం. ఎన్ని భాగాలు చనిపోతారండి? 1,00,000ని 3 భాగాలు చేస్తే ఎంతండి? పోనీ 100ని 3 భాగాలు చేస్తే 33 పాయింట్ చిల్లర అనుకోండి. అంటే 1,00,000లో 66,000 మంది చనిపోతే 33,000 మంది మిగులుతారా? ఎన్ని లక్షలు ఉంటారు వాళ్ళు? ప్రస్తుతం 1,00,00,000 మంది ఇంచుమించు. ఇంకా ప్రపంచంలో చాలామంది ఉన్నారు వాళ్ళు.
ఎంతమంది చనిపోతున్నారు చూడండి, ఒకసారి ఊహించుకోండి. ఆ మహాశ్రమల్లో ఆ శేషాన్ని కూడా ఎందుకు తీసుకొస్తున్నాడు దేవుడు అంటే అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం. ఆ శేషాన్ని ఎలా అంటే అగ్గిలో నుంచి లాగినట్టు ఒక్క పార్ట్ అంటే 3 భాగాల్లో ఒక భాగం మిగులుతుందండి. చూడండి, ఒక్కసారి ఊహించుకోండి ఎంత భయంకరంగా ఆ శ్రమలు ఉండబోతున్నాయో. దేవుని బిడ్డలారా, విడవబడితే ఎలా ఉంటుంది పరిస్థితి? దేవుడు వారిని ఎలా కాపాడతాడని చెప్పాను? రెక్కలకు అర్థం ఏం చెప్పానండి? దేవుని కాపుదల. దేవుని కాపుదల ఎలా ఉంటుందని చెప్పాను? ఆయన వారిని భూమికి ఆజ్ఞ ఇచ్చి కాపాడతాడు, యుద్ధంలో వారిని గెలిపించి కాపాడతాడు. దేవుని పిల్లలారా, నువ్వు నేను మనమందరం ఈ భూమి మీద ప్రతి క్షణము దేవుని కాపుదల భద్రత కలిగి ఉన్నామని మర్చిపోవద్దు. మనల్ని ప్రభు అనుమతి లేకుండా ఎవ్వరు ఏమీ చేయలేరు. ఎవడన్నా నిన్ను గంట లోపల చంపేస్తానని అనుకోండి, ఇంకా గుండె ఆగిపోయిన భయపడబాకండి, వాడు నిన్నేం చేయలేడు. ఎందుకంటే పైనుంచి వాడికి ఏం రావాలి? ఒక మాట అన్నాడు పిలాతు యేసు ప్రభుతో, గుర్తుందా? నాకు అధికారం ఉంది నిన్ను కాపాడడానికి. ఏమన్నాడు యేసు ప్రభు? పైనుంచి ఇస్తే కానీ నువ్వు నన్ను ఏం చేయలేవు అన్నాడు. అది నీకు కూడా అదే చెప్తున్నాడు ఈరోజు యేసు ప్రభు. పైనుంచి ఆర్డర్ రావాలా నువ్వు ఈ భూమి మీద చనిపోవాలంటే. ఆయన పిలిచేంతవరకు ఎవ్వడు నిన్నేం చేయలేడు. అర్థమైందా? ఒకవేళ వాడు గురిపెట్టి తుపాకీలా కాల్చొచ్చు, ఆ గుండు పక్క నుంచి పోద్ది, నీకు తగలదు. అంత భద్రత ఉందండి మనకు. అలాగని నేరుగా బయలుదేరుతాను పాకండి, ఇద్దరు అర్థం. సో డిపెండ్ ఆన్ గాడ్. మనం దేవుని మీద ఆధారపడ్డప్పుడు దేవుడు నీకేమిస్తున్నాడు? భద్రత. ఓకే అండి. సో ఇక 3వ పాయింట్కి వస్తున్నా. పోషణ. ఒకటేమైపోయింది? అరణ్యం. 2 ఏమైపోయింది? రెక్కలు. 3 పోషణ. మనం 14వ వచనంలో 3 పాయింట్స్ ఉన్నాయి. ఆ 3 పాయింట్స్లో లాస్ట్ పాయింట్కి వచ్చేసాం. పోషణ. దేవుడు తన ప్రజల్ని ఏం చేస్తాడండి? పోషిస్తాడు. ఎప్పుడు? ఆ మహాశ్రమల్లో. ఎలా పోషిస్తాడండి యేసు ప్రభు? తన ప్రజలను ఎలా పోషిస్తాడు? ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయము 5వ వచనం. నేను మీ దేవుడనైన యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మల్ని అరణ్యంలో నడిపించి తిని. విన్నారా? ఎలా? మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు. అర్థమైందా మీకు? ఏమర్థమైంది చెప్పండి. ఇప్పుడు వాళ్ళు బయలుదేరేటప్పుడు వేసుకున్నారు కదండి, ఆ వేసుకున్న బట్టలండి వీళ్ళతో పాటు ఆ బట్ట సైజు కూడా పెరిగిందండి. ఇప్పుడు వీళ్ళు పెరుగుతున్నప్పుడు బట్ట టైట్ అవుతుందా? అప్పుడు ఏం చేయాలా? బట్టలు మార్చాలా? మళ్ళీ టైలర్ కావాలన్నా? మళ్ళీ బట్టల షాప్, అరణ్యంలో బట్టల షాపులు ఉంటాయా? అరణ్యంలో టైలర్లు ఉంటారా? ఏమైంది అని అంటే వాళ్ళు ఒంటి మీద బట్టలు వాళ్ళతో పాటు సైజు కూడా పెరిగింది. రెండోది, ఏ రోజుకు ఆ రోజు ఉతికేసి ఆరేసినట్టు సబ్బు పెట్టి నువ్వు సర్పక్ చేసినా కూడా అంత అద్భుతంగా ఉండవు. అంత అద్భుతంగా వాళ్ళ డ్రెస్సును దేవుడు చేశాడు. రేపు పరలోకములో అలాంటి మహిమశీలం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. దేవుని పిల్లలారా, ఎంత అద్భుతమైన పోషణ. ఒక్కరోజైనా కరెంటు బిల్లు కట్టారు వాళ్ళు? చెప్పండి. పగటి మేఘస్తంభం, అగ్నిస్తంభం. అర్థమైందా? ₹1 కరెంటు బిల్లు కట్టలా. ఒక్క మినరల్ వాటర్కి ₹1 పెట్టి కొన్నారండి వాళ్ళు? లేదు. బావి ఏం చేశాడు? బండ నుండి మధురా జలములు దాటించాడు. ఒక్క రోజున భూమి తున్ని పంట పండించారండి వాళ్ళు 40 ఇయర్స్లో. 40 సంవత్సరాలు జరగలేదండి. సో దేవుడు వాళ్ళని ఏం చేశాడండి? పోషించాడు. భయంకరమైన కరువు వచ్చిందండి. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు గమనిస్తే ఏం చెప్పాడు? 4వ వచనంలో, ఇదిగో కాకులకి చెప్పా నిన్ను పోషించమని అంటాడు ఏలియాతో. ఎవరు చెప్పాడట? మీకు మాంసం దొరికితే ఇంకెక్కడ నిన్ను నువ్వు అప్పుడప్పుడు కొంతమంది ఎక్కడన్నా మాంసం దొరికితే అక్కడక్కడ దండలు కట్టేస్తుంటారు కదా, దాన్ని ఎండబెట్టి అప్పుడప్పుడు ఎంచుకొని తిందామని. అవి కానీ చూసే అనుకో, నీవు అక్కడ కర్రబట్టుకొని ఉన్నా అవి తినేసిపోతుంటాయి. అలాంటి కాకులు ఏలియాను పోషించాయండి. ఎంత గొప్ప దేవుడు అండి యేసు ప్రభు. ఇంకేం చెప్పాడు? అయిపోయింది. ఆ వాటర్ ఉన్నంతవరకు ఆడు ఉండమన్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఏమన్నాడు? ఇదిగో 9వ వచనంలో, సారేపతు వెధవరాలకి నేను చెప్పాను నిన్ను పోషించమని. చదవమ్మ 9వ వచనం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చట ఉన్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని. విధవరాలికి చెప్పాడు నిన్ను పోషించడానికి.
దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప పోషకుడు మనకు యజమానుడుగా నీకున్నాడు. ఉద్యోగం లేదని బాధపడుతున్నావా? వ్యాపారం లేదని బాధపడుతున్నావా? ఎట్ట బతకాలని బాధపడుతున్నావా? విపరీతమైన కరువు, విపరీతమైన కష్టాలు, విపరీతమైన శ్రమలు, విపరీతమైన ఇబ్బందులు వచ్చినా నేను ఎట్లా బ్రతకాలనుకుంటున్నావా? అడవిలో సింహ పిల్లలు లేమి గలవై ఆకలి కొనను, నా పిల్లలు ఆకలి కొనరు. ఎంత గొప్ప వాగ్దానం అండి. అడవిలోని సింహ పిల్లలు ఒకవేళ ఆకలి కొంటాయి, నా పిల్లలకు ఏ మేలు కొదువై ఉండదు. నమ్మండి, దేవుని మహిమను చూస్తారు మీరు. ఏమన్నాడండి మార్తాతో? నమ్మమ్మా, ప్రభువా బతక తలికే నువ్వు ఉండుంటే నా తమ్ముడు బతికుండేవాడు. చచ్చిపోక తలికే నువ్వు ఉండుంటే నా తమ్ముడు బతికుండేవాడు. ఇప్పుడు ఏమన్నాడు ఆయన? నువ్వు ఇప్పుడైనా నువ్వు నమ్ము, దేవుని మహిమను చూస్తారు. నమ్మండి, మీ జీవితాల్లో అద్భుతాలు చూస్తారు మీరు. నమ్మండి. మన దేవుడు ఎవరు? పోషకుడు. చెప్పాలి, మన దేవుడు ఎవరు? సరే, ముగించుకుందాం. ఈ ఇశ్రాయేలు దేవుడు ఎలా పోషిస్తాడు? ఇప్పుడు దాకా మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా. అరణ్యములో దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేల్ని పోషించాడు. ఏలియాని ఏం చేశాడు? పోషించాడు. అది ఎగ్జాంపుల్. మరి ఇప్పుడు అంటే 7 ఏళ్ల మహాశ్రమల కాలము వస్తే ఇప్పుడు ఈ ఇశ్రాయేలు దేవుడు అంటే భయంకరంగా ఉంటుంది కదా, అన్నీ కోల్పోతారు, ఆధారమే కోల్పోతారు. ఇక వాళ్ళకి ఏముండదు పాపం. ఆ టైంలో దేవుడు ఇశ్రాయేలును ఎలా పోషిస్తాడు? మత్తయి సువార్త 25:35. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టిదిరి. దప్పిక గొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొనిండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి? నీవు దప్పిక కొనిండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి? ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి? దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి? ఎప్పుడు రోగివై ఉండుటయైనను చెరసాలలో ఉండుటయైనను చూచి నీ వద్దకు వచ్చితిమని ఆయన్ను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసిరి కనుక. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఎవరు? గుడ్ ఆన్సర్, ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేల్ని పోషించడానికి దేవుడు ఎవరిని లేకపోతున్నాడు శ్రమల కాలంలో? అన్యులను. గుర్తుపెట్టుకోండి ఈ పదం. ఎవరిని? అన్యులైన అంటే గొర్రెలు అని. మళ్ళీ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన అన్యులు. గొర్రెలు. మేకలంటే నమ్మనవారు, గొర్రెలంటే నమ్మినవారు. అది ఉంది. ఎడమవైపున ఉన్న వారిని మేకలు అన్నాడు, కుడివైపు ఉన్న వారిని గొర్రెలు అన్నాడు. అంటే యేసు ప్రభును నమ్మిన అన్యులైన విశ్వాసులు, నమ్మని అన్యులు. ఎడమవైపున వాళ్ళు సాతానికి నియమించబడిన అగ్నిగుండానికి వెళ్ళిపోతారు, నమ్మిన వారు ఆయన రాజ్యంలోకి వచ్చేస్తారు. అంటే ఎవరు వారికి హెల్ప్ చేశారో దేవుడు వాళ్ళు మర్చిపోవట్లా, వాళ్ళందరినీ ఆయన రాజ్యాన్ని తీసుకుంటున్నాడు. ఎందుకండి? యేసు ప్రభు పుట్టినప్పుడు ఏ రోజు చంపాలి అనుకున్నప్పుడు ఎక్కడికి వెళ్ళిపోమన్నాడండి దేవుడు? ఐగుప్తికి వెళ్ళమన్నాడు. ఆ రోజు ఐగుప్తి యేసు ప్రభుకి తల దాచుకునే చోటు ఇస్తే 1000 ఏళ్ల పాలనలో అదే ఐగుప్తి దేశం మళ్ళీ 1000 ఏళ్ల పాలనలోకి రాబోతుంది. అవును, ఆ రోజు యేసు ప్రభుకి చోటు ఇచ్చింది ఐగుప్తి దేశం. ఎవరికి? యేసయ్యకి. ఎప్పుడు? ఏ రోజు? రాజు చంపాలనుకున్నప్పుడు వెళ్ళారు కదండి మరియమ్మ యేసుప్రభుని తీసుకొని ఎక్కడికి వెళ్ళారు? ఆ ఐగుప్తి దేశం వాళ్ళ యేసుప్రభుని చోటు ఇచ్చిందంటే ఏం అక్కడ యేసుప్రభుని జోలికి వాళ్ళు ఎవరు రాలేదు కదా. ఆ కారణము చేత 1000 ఏళ్ల పాలనలో అదే ఐగుప్తి దేశ ప్రజలను దేవుడు 1000 ఏళ్ల పాలనలోకి తీసుకోబోతున్నాడు. దేవుడు ఏమండి, నువ్వు ఏం చేసినా నీ ఫలాన్ని దేవుడు నీకు ఇవ్వకుండా ఉన్నాడు. నువ్వు ఏమన్నా చెయ్యి, దేవుని కొరకు ప్రార్థన చేస్తావో, ఓర్చుకుంటావో, సహిస్తావో, భరిస్తావో, నువ్వు ప్రభు కొరకు ఏం చేసినా నీకు ప్రతిఫలం దేవుడు ఇవ్వబోతున్నాడు. గిన్నెడి నీళ్లు త్రాగిస్తే వాళ్ళకి రావలసిన ఫలము వారు ఏమాత్రమో. ఎంత మంచి దేవుడు అండి యేసు ప్రభు. ఓకే అండి, స్తుతికి 3 కారణాలు చెప్పాలా? స్తుతికి 3 కారణాలు. 1, దేవుని కాపుదల. చెప్పండి, దేవుడు మనకేమిస్తున్నాడండి? కాపుదల. ఎంత గొప్ప దేవుడు అండి యేసు ప్రభు. 2, స్తుతికి 2వ కారణం, దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? పోషిస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? మనల్ని పోషిస్తున్నాడు. స్తుతికి 3వ కారణం ఏమండి? బాగా ఆలోచించండి. వాళ్ళ మంచితనాన్ని బట్టి ఇశ్రాయేలు ఆ అగ్గిలోంచి లాగాడా? కేవలం దేవుని కృపను బట్టి లాగాడా? కృప. అంతేనండి. మనమందరం లేచి
ముందు ఒప్పుకుందాం. ఏం ఒప్పుకోవాలి? గర్వం, పిరిగితనం, సనుగుడు. రెండోది స్తుతించాలా. ఏం స్తుతించాలా? ఒకటి దేవుడిచ్చిన కాపుదల, దేవుడిచ్చిన పోషణ, దేవుడిచ్చిన కృప. 3 అడగాల. ఏం అడగాల? నాలో ఉన్న నీకు ఆయాస్కరమైంది తీసేయమని అడగాల. ఒప్పుకోవాల్సినవి 3, స్తుతించాల్సినవి 3, విడిచిపెట్టవలసినవి ఎన్నో. పరీక్షించుకుందాం. అందరూ లేచి నిలబడదాం. ప్రార్థన. మనం అందరూ లేచి ఒక 2-3 నిమిషాలు దేవా, ఈ దినము ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 13 నుంచి 17వ వచనం వరకు వచనము వెంబడి వచనాలు వివరించావు. దేవా, నా జీవితంలో నేను ఎక్కడైనా దేన్ని బట్టైనా గర్విస్తుంటే అది భయంకరమైన పాపం. ఆ పాపాన్ని నేను ఒప్పుకుంటున్నాను. నేను ఏ విషయంలో అయినా నీ 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 నిమిత్తము పిరిగితనాన్ని చూపిస్తుంటే అది పాపం. అది నీ ఎదుట నేను ఒప్పుకుంటున్నాను. నేను కొన్నిసార్లు నా అవిధేయతను బట్టి శ్రమల గుండా వెళుతుంటే తెలియక నిన్ను సనుగుతున్నాను. అది భయంకరమైన పాపం. ఆనాడు ఇశ్రాయేలు సనిగి ఎంతోమంది చనిపోయారు. కాబట్టి ఈరోజు నేను ఒప్పుకుంటున్నా. ఇక అది ఒప్పుకున్న తర్వాత స్తుతికి 3 కారణాలు చెప్పాను. మొదటి, దేవుడిస్తున్న ప్రతిరోజు కాపుదల, ప్రతిరోజు మనకిస్తున్న ఆధ్యాత్మికంగా భౌతికంగా ఏంటది? పోషణ. మూడోది, ఎంతటికి కారణం దేవుడు మన ఎళ్ళ చూపిన కృప. 3 పాయింట్స్. ఓకేనా? స్టార్ట్. ఒప్పుకోవలసినవి చెప్పాను, స్తుతించవలసినవి కూడా చెప్పాను, అడగవలసినవి కూడా చెప్పాను. గర్వం తీసేయమని అడగండి, సనుగుడు తీసేయమని అడగండి, పిరిగితనం తీసేయమని అడగండి, ఇంకా నీలో త్రాగుడు ఉంటే తీసేయమని అడగండి, స్మోకింగ్ ఉంటే తీసేయమని అడగండి, సినిమాలు ఉంటే తీసేయమని అడగండి, బలహీనతలు ఏమున్నా తీసేయమని అడగండి, పరిశుద్ధత నిమ్మని అడగండి. ఒప్పుకొని విడిచిపెట్టవలసినవి, స్తుతించవలసినవి, అడగవలసినవి చెప్పాను మీకు. ఎవరు మౌనంగా ఉండొద్దండి, ప్లీజ్ ప్లీజ్. ఎవరు మౌనంగా ఉండొద్దు. ఆన్లైన్లో ఉన్నవారు, చర్చిలో ఉన్నవారు అందరూ ప్రార్థించాలి, అందరూ ప్రార్థించాలి. ఒప్పుకోవలసినవి, విడిచిపెట్టవలసినవి, స్తుతించాల్సినవి, అడగవలసినవి. కన్ఫెషన్, ప్రైజింగ్, సప్లికేషన్.
ప్రార్థన. ప్రేమ కలిగిన నా పరలోకపు తండ్రి, దయగలిగిన నా యేసు స్వామి, ఇంతవరకు మీరు ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 12వ అధ్యాయం 13వ వచనం నుంచి 17వ వచనం వరకు మీరు మాతో 2 భాగాలుగా ఆ మహాశ్రమలకు మొదట కారణాలు చెప్పారు. ఆ మహాశ్రమలలో ఎలా ఇశ్రాయేలీలను విడవబడిన వారిని మీరు కాపాడి పోషిస్తారో వివరంగా చెప్పినందుకు మీకు మహిమ కలుగునుగాక. నేను నీ పిల్లలు ప్రతిరోజు నీ కాపుదలలో ఉన్నామని, మాకు స్వరక్తమిచ్చి విమోచించిన దేవుడువని మేము భయపడక అధైర్యము చెందక ప్రతిరోజు ఆధ్యాత్మికంగా భౌతికంగా మీరు మమ్మల్ని పోషించే నిత్యుడగు తండ్రిగా ఉన్నారని ఎరిగి కుంగిపోక అధైర్యము చెందక భయపడక నీ మీద ఆధారపడి నిత్యము నిన్ను స్తుతించుదుముగాక. మమ్మల్ని వేధిస్తూ మమ్మల్ని బాధ పెడుతూ నీకు దూరం చేస్తున్న గర్వం నశించునుగాక, పిరిగితనం నశించునుగాక, సనుగుడు నశించునుగాక, అవిధేయత నశించునుగాక, అపనమ్మకం నశించునుగాక, అవిశ్వాసం నశించునుగాక. మాకు విశ్వాసము, పరిశుద్ధత, దీనత్వము, నీ మీద ఆధారపడే మనస్సు మాకిచ్చి స్థిరపరచమని, నీ రాకకు సిద్ధపరచమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. యూత్ పిల్లలు పాట పాడుచు దేవుని నామాన్ని మహింపరుస్తుండగా దేవుని కానుకలు సమర్పిద్దాం.